కేర్ ఆఫ్ కంచరపాలెం యాక్ట్రెస్ అయిన ప్రవీణ పరశూరి గారు తానే సొంతంగా డైరెక్షన్ చేసి రూపొందించిన మూవీ కొత్తపల్లిలో ఒకప్పుడు. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంది అంటే బాగుంది. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 hours 5 minutes దాకా ఉంది. ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే, ఈ మూవీ మొత్తం ఒక కొత్తపల్లి అనే ఒక మారుమూల గ్రామంలో జరుగుతుంది. ఆ గ్రామంలోనే అప్పన్న అలియాస్ రవీంద్ర విజయ్ గారు ఊరి జనాలకు డబ్బులు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గరనే పనిచేస్తాడు మన హీరో రామకృష్ణ అలియాస్ మనోజ్ చంద్ర గారు. మన హీరోకి చిన్నప్పటి నుంచి ఆ ఊరి జమీందారి మనవరాలైన సావిత్రి అలియాస్ మౌనిక గారంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆమెకు చెప్పలేక సావిత్రి గారి ఫ్రెండ్ అయిన అందం లక్ష్మి గారి హెల్ప్ తీసుకుంటాడు. హీరోకి హెల్ప్ చేసే క్రమంలో ఈ అందం లక్ష్మి వాళ్ళ ఫాదర్కి వీళ్ళు దొరకడంతో పంచాయతీ పెట్టిస్తాడు ఈ అందం లక్ష్మి వాళ్ళ ఫాదరు. అయితే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని పంచాయతీ వాళ్ళు తీర్మానిస్తారు. కానీ రామకృష్ణ మాత్రం దానికి ఒప్పుకోడు. రామకృష్ణకు నేనున్నా అని సావిత్రితో నీ పెళ్లి చేయిస్తా అని మాటిస్తాడు అప్పన్న. కానీ ఆ క్షణంలోనే అతడు చనిపోతాడు. అయితే ఆ తర్వాత రామకృష్ణ వేసిన ప్లాన్ ఏంటి, అప్పన్న చనిపోవడంతో ఊర్లో చోటు చేసుకున్న పరిణామాలేంటి, సావిత్రితో రామకృష్ణ పెళ్లి జరిగిందా కాలేదా, చివరికి అందం లక్ష్మిని రామకృష్ణ ఎలా వదిలించుకున్నాడు, సావిత్రి కోసం జమీందారు రామకృష్ణకి ఏం కండిషన్ పెట్టాడు అనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే చాలా నేచురల్గా రియాలిటీకి దగ్గరగా తెరకెక్కించారు ఈ మూవీని. ఈ మూవీలోని పాత్రలు, ఆ విలేజ్, ఆ మనుషుల ప్రవర్తన, ఇలా ప్రతిదీ కూడా చాలా నేచురల్గా ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా సరదాగా కొంత విలేజ్ డ్రామాతో రన్ అయితే మెయిన్గా మాత్రం అప్పన్న క్యారెక్టర్ చనిపోయిన తర్వాత అసలైన డ్రామా అనేది మొదలవుతుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్, ట్విస్ట్లు బాగున్నాయి. ఈ మూవీలో నటించిన హీరో హీరోయిన్స్ కొత్త వాళ్ళే అయినా బాగా నటించారు. ఇక ఒక మిస్టరీతో స్టోరీని ముగించిన తీరు బాగున్నా ఏదో ఒక సస్పెన్స్ మాత్రం అలానే ఉంది అనిపిస్తుంది. కానీ సినిమా ఫస్ట్ హాఫ్లో స్టోరీ ఏం లేదు, కానీ కొన్ని సీన్లు చాలా సిల్లీగా అనిపిస్తాయి. స్టోరీ పరంగా మరికొంత క్లారిటీ మెయింటైన్ చేయాల్సింది.